హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. ఒక సినిమాకి సంబంధించిన ఇప్పటి వరకు పోస్టర్ లేకుండా, ఒక సినిమాకి సంబంధించిన హీరో లుక్ బయటకు తెలియకుండా, అంతెందుకు సినిమాకి సంబంధించి కనీసం టైటిల్ కూడా అనౌన్స్మెంట్ కాకుండా ఒక సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ అనేది దాదాపుగా 145 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది నెట్ఫ్లిక్స్. అంటే ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్. సో ఇప్పటికైతే డ్రాగన్ అని ఫిక్స్ కావడం జరిగింది. ఆడియన్స్ అందరూ డ్రాగన్ అంటున్నారు. మేకర్స్ ఏ టైటిల్ పెడతారో తెలియదు, కానీ ఆడియన్స్ ఎక్కువగా డ్రాగన్ అని కోరుకోవడం జరుగుతుంది ఎన్టీఆర్కి సంబంధించి. ఎందుకంటే ఇది మార్షల్ ఆర్ట్స్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ డ్రాగన్ అని ఫిక్స్ కావడం జరుగుతుంది. మరి మేకర్స్ కూడా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా అలాంటి టైటిల్ని ఒకటి ఫిక్స్ చేస్తారని చెప్పి అనిపిస్తుంది. మరి ఆ టైటిల్ ఎప్పుడు తెలుస్తుందంటే మనకు మే 20వ తారీఖున తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు డ్రాగన్ మూవీకి సంబంధించి మనకు టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే గ్లిమ్స్ వస్తే ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక పండుగ అనుకోండి. ఓవరాల్గా ఏంటంటే డ్రాగన్ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ అయితే లాగ్ కావడం జరిగింది. చాలా పెద్ద విశేషం. ఎందుకంటే సినిమాకి సంబంధించిన టైటిల్ తెలియదు, పోస్టర్ తెలియదు, అందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తెలియదు, ఎన్టీఆర్ గారి లుక్ ఏ విధంగా ఉందో తెలియదు. ఏం తెలియకుండా మనకు దాదాపుగా 145 కోట్ల రూపాయలకు ఓటీటీ డీల్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుందంటే నిజంగా ఇది చాలా పెద్ద విశేషం. కొంతమంది ఏమంటున్నారంటే 22 దాదాపు 600 కోట్ల వరకు వచ్చింది, అలాగే వారణాసి వచ్చేసి దాదాపుగా 650 కోట్ల వరకు ఓటీటీ డీల్స్ రావడం జరిగింది కదా అంటే అది బడ్జెట్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటుంది, బడ్జెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. బేసిక్గా ప్రశాంత్ నీల్ గారి సినిమాల బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. మిగతా మనము వారణాసి బడ్జెట్ అంతా దాదాపుగా 1300 కోట్ల రూపాయలు. బన్నీ 22 సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 800 నుంచి 900 కోట్లు, ఇప్పుడు 1000 కోట్ల వరకు కూడా బడ్జెట్ వెళ్తుంది. సో ఆ బడ్జెట్ని బట్టి ఓటీటీ డీల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ బడ్జెట్ని బట్టి ఓటీటీ డీల్ అయితే వెళ్తుంది. మరి ఒకసారి ప్రశాంత్ నీల్ గారి సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇప్పటి వరకు 3 కేజీఎఫ్ ఉంది, సలార్ ఉంది. వాటి డీల్ ఒకసారి మాట్లాడుకుందాం. ఆ సినిమా బడ్జెట్ ఎంత అని మాట్లాడుకున్న తర్వాత డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. సో కేజీఎఫ్ 2 ఏదైతే ఉందో కేజీఎఫ్ 2కి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేది అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఎంతకు తీసుకుందో తెలుసా? 320 కోట్ల రూపాయలకు తీసుకుంది అమెజాన్ ప్రైమ్, అన్ని భాషలకు సంబంధించి. కేజీఎఫ్ 2ని అన్ని భాషలు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషలకు సంబంధించి 320 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ ఫ్రాంచైజ్, ఓవరాల్గా ఫ్రాంచైజ్ అంటే కేజీఎఫ్ 2 ఫ్రాంచైజ్ బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 180 కోట్ల రూపాయలు. 180 కోట్ల రూపాయలు, కానీ 320 కోట్లు వచ్చింది. ఎందుకు అంటే కేజీఎఫ్ పార్ట్ తర్వాత కేజీఎఫ్ పార్ట్ 2కి ఎక్కువగా వచ్చింది, హైప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి దాదాపుగా 320 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ ఆ డీల్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సలార్ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్స్ అనేది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ సంబంధించి నెట్ఫ్లిక్స్ తీసుకోవడం జరిగింది. హిందీకి సంబంధించి ఏమో జియో హాట్స్టార్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలకు సలార్కి సంబంధించిన ఓటీటీ రైట్స్ అంటే సోల్డ్ కావడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే 250 కోట్లు. మీరు చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారి సినిమా బడ్జెట్లు చాలా తక్కువగా ఉంటాయి, 250 కోట్లు. సో ఇప్పుడు డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. డ్రాగన్కి సంబంధించిన ఓటీటీ డీల్ అనేది 140 కోట్ల రూపాయలకి సేల్ అయింది. సో ఏంటంటే తక్కువ అంటున్నారు, 145 కోట్ల రూపాయలకి తక్కువ అంటున్నారు, కానీ ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది పార్ట్ 1కి సంబంధించి మాత్రమే. ఇది పార్ట్ 1దే 140 కోట్ల రూపాయలు. తర్వాత పార్ట్ 2 వస్తే అది ఇంకా దీనికంటే డబుల్ అవుతుంది. త్రిబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది డ్రాగన్ సినిమాని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఏంటంటే దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్ 145 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈ ఓటీటీ డీల్ని డ్రాగన్కి సంబంధించి. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 350 కోట్లు అనడం జరుగుతుంది. 2 పార్ట్లు కలిపి, సింగిల్ పార్ట్ కాదు. డ్రాగన్ పార్ట్ 1, డ్రాగన్ పార్ట్ 2 2 పార్ట్లు కలిపి 350 కోట్లు. మొదటి పార్ట్కే 145 కోట్ల రూపాయలు వస్తున్నాయి. తర్వాత పార్ట్ 1కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2కి వేరే రేంజ్ హైప్ ఉంటుంది. కాబట్టి ఓటీటీ డీల్ అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. మరి ఎన్టీఆర్ గారి సినిమా లాస్ట్ సినిమా అయితే దేవరాకి సంబంధించిన డీల్ ఏదైతే ఓటీటీ డీల్ ఉందో నెట్ఫ్లిక్స్ 155 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది దేవర పార్ట్ 1ని. సో దేవర పార్ట్ 1 155 కోట్ల రూపాయలకు పోయింది కాబట్టి దేవర పార్ట్ 2 అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 250 కోట్ల పైగా ఈజీగా వెళ్తుంది ఓటీటీ డీల్ అనేది. సో అలా అనమాట. పార్ట్ 1 వచ్చిన తర్వాత పార్ట్ 2 హైప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇప్పుడు డ్రాగన్కి సంబంధించి ఏదైతే 145 క్రోడ్స్ ఉందో అది సింగిల్ పార్ట్దే కాబట్టి సెకండ్ పార్ట్ది ఇంకా వేరే లెవెల్లో వెళ్తుంది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బేసిక్గా కేజీఎఫ్ పార్ట్ 2 అలాగే సలార్ ఇప్పుడు రాబోతున్న సలార్ పార్ట్ 2 మనకు మన ప్రశాంత్ నీల్ గారి సినిమాలు చూస్తే ఏ విధంగా అంటే కొంచెం షాడో లాగా అనిపిస్తాయి అనమాట. ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అనేది నాకు చాలా ఇష్టం. స్పెషల్లీ ఏంటంటే ఆ కేజీఎఫ్ 2 కానివ్వండి, సలార్ కానివ్వండి, ఆ వెనకాల షాడో చాలా లాగా ఉంటుంది. అంటే ఎక్కువ కలర్ బేస్ ఉండదు. అలాంటి బాగా అనిపిస్తుంది ఆ సినిమా అనేది. అంటే న్యాచురల్గా చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు ఒక కొత్త రకం సినిమాని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. కాకపోతే అందులో నుంచి ప్రశాంత్ నీల్ గారు బయటకు వచ్చారు ఈసారి. డ్రాగన్ మూవీ కోసము నార్మల్గా కలర్ని వాడడం జరుగుతుంది. అంటే నార్మల్ సినిమాలు ఏ విధంగా కలర్ఫుల్గా ఉంటాయో అదే విధంగా కలర్గా వాడడం జరుగుతుంది. బట్ ఏంటంటే డ్రాగన్ ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన మూవీ కాబట్టి యాక్షన్ ఉంటే మనకు షాడో లాగా ఉంటేనే బాగుండేదేమో అని అనిపిస్తుంది.
డ్రాగన్ ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన మూవీ కాబట్టి యాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా షాడో లాగానే ఉంటే కొద్దిగా బాగుండేది అని అనిపించింది. బట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు మారుస్తున్నారు, మరి మార్చిన దానికి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే డ్రాగన్ మూవీకి సంబంధించి అప్డేట్ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మే 20వ తారీఖున తెలుస్తుంది. ఎన్టీఆర్ గారు బర్త్డే రోజు, ఆ రోజు టైటిల్ వస్తుంది, అలాగే ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ వస్తుంది. ఇవి కాకుండా గ్లిమ్స్ సలార్కి ఏ విధంగా గ్లిమ్స్ రావడం జరిగిందో అదే విధంగా గ్లిమ్స్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే అదే రోజు మే 19th, మే 20 ఆ రోజు నాకు తెలిసి గాడ్స్ ఆఫ్ వార్ సినిమా ఎవరిది అనేది ఫైనలైజ్ అయిపోతుంది ఆ రోజు. ఒకవేళ త్రివిక్రమ్ గారు కానీ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా దాన్ని అనౌన్స్మెంట్ చేశారంటే అది ఎన్టీఆర్ గారిది, లేదంటే ఎన్టీఆర్ గారిది కాదు. ఖచ్చితంగా ఆ రోజు గాడ్స్ ఆఫ్ వార్కి ఒక ఫైనల్ ఎండ్ కార్డ్ అయితే పడబోతుంది. ఆ సినిమా ఎవరిది, అల్లు అర్జున్దా, ఎన్టీఆర్దా, మధ్యలో కొద్ది రోజులు రామ్ చరణ్ గారి పేరు కూడా వినిపించడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరిది అనేది ఆ రోజు ఫైనల్ అవుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఎన్టీఆర్ గారి సినిమాకి డ్రాగన్ అని చెప్పి టైటిల్ మనం అనుకుంటున్నాం. మరి ఎన్టీఆర్ గారి సినిమాకి ఈ డ్రాగన్ కాకుండా ఇంకేదైనా వేరే టైటిల్ ఉంటే ఏ టైటిల్ ఉంటే బాగుంటుంది, లేదంటే డ్రాగనే బాగుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి.